ఏంటమ్మా మా చంద్రబాబు అండి రేపు ఫంక్షన్ అని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. మా చంద్రబాబు బాగుందండి. హాయ్ అండి, రేపొద్దుట మా ఇంట్లో ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ అంతా కలుస్తున్నాము. రేపు ఫంక్షన్కి స్వీట్ తయారు చేసుకుంటున్నాం అండి. రేపు అడవుడైపోతుంది, స్వీట్ తయారు చేస్తున్నాను. గులాబ్ జామ్ చేస్తున్నామండి. ఇందులోకి ఇదేమో గులాబ్ జామ్ పౌడరు, ఇందులో కాజు బాదం కలిపి పొడి తయారు చేసి ఇందులో కలుపుతున్నాం అండి. ఇది కలిపాక అప్పుడు పాలు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది, స్మూత్గా వస్తాయని పాలు వేసి కలుపుతున్నానండి నేను. ఈ లోపలనేమో ఇది రెడీ అయ్యేటప్పటికి పాకం పెట్టుకున్నాను. పాకం కూడా పొయ్యి మీద పెట్టానండి. స్లోగా అది రెడీ అవుతుంది. కేజీ ప్యాకెట్కి కేజీ షుగర్ కొంచెం తీసేసాను. షుగర్ కొంచెం తీసి కొంచెం వాటర్ వేసి అది మరుగుతుంది. యాలకులను మిరియాలు వేసి పాకం పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు వేసి ఈ పిండి కలుపుతున్నాను. పిండి కలుపుని బాల్స్ కింద చేసుకుని కొంచెం నెయ్యి తడి చేసుకుంటే చేతికి అంటుకోవు. ఇది పిండి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. నెయ్యి కూడా కొంచెం ఇలా రాసుకుంటూ ఉంటే ఇంకా స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు. నెయ్యి చేతికి రాసుకుని ఇలా బాల్స్ ఇలా స్మూత్గా ఇలా చేసుకుంటే చక్కగా రౌండ్గా వస్తాయి. ఇందులో పగుళ్ళు అవి లేకుండా చూసుకోవాలండి. చూసుకుంటే అప్పుడు గులాబ్ జామ్ కూడా చాలా బాగుంటాయి. పాకం పెట్టామండి ఒక పక్కనే. ఈ పాకం కొంచెం జిగురు వస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎలా అంటే కొంచెం జిగురు వస్తే చాలు. ఇందులో యాలక్కాయని మిరియాలు పౌడర్ వేస్తున్నాను. మిరియాలు యాలక్కాయ పౌడర్ వేస్తున్నాను ఇందులో. పక్కనేమో ఇది ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక గులాబ్ జామ్ బాల్స్ వేస్తున్నానండి. ఇలా స్లో పెట్టుకుని స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. త్వరగా వేయించుకుని వేరే ప్లేట్లో తీసుకోవాలి. తీసుకుని కొంచెం చల్లారాక అప్పుడు పాకంలో వేసుకోవాలండి. వెంటనే వేసేస్తే కనుక ఇవి విడిపోతాయి. ఇంకోటి ఇలా స్లోగా గోల్డెన్ కలర్ దోరగా వేగేలాగా ఇలా వేసుకుని స్లో మంట మీద వేయించుకోవాలండి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. ఇలా దోరగా వేగిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లో తీసుకుని తర్వాత పాకం వేసుకోవాలి. వెంటనే వేసుకోవాలంటే విడిపోతాయి. అంతే అండి, గులాబ్ జామ్ రెడీ.